ప్రశాంత్ నీల్ చాలా తెలివైనోడు. ట్రైలర్ 1లో సీన్స్కి కంటిన్యూటీగా ఉండే సీన్స్ ట్రైలర్ 2లో పెట్టాడు. అండ్ అఫ్కోర్స్ ప్రభాస్ ఎలివేషన్స్ అండ్ ఫ్యాన్ స్టఫ్ కూడా ఇచ్చాడనుకోండి. ట్రైలర్ మాత్రం ఒక మాస్ జాతరలాగుంది. ప్యూర్ గూస్ బంప్స్. ఫస్ట్ ట్రైలర్ మొత్తం వరల్డ్ బిల్డింగ్ గురించి చూపిస్తే సెకండ్ ట్రైలర్లో మొత్తం ఎలివేషన్స్ విత్ యాక్షన్. మనం ఇప్పుడు ట్రైలర్ 1 and 2లో కంటిన్యూటీ సీన్స్ చూద్దాం. సీన్ 1. ట్రైలర్ 1లో చిన్నదేవ ఎవడ్రా అని వరదాని పట్టుకొని వెళ్తాడు కదా, దానికి కంటిన్యూగా ఈ సెకండ్ ట్రైలర్లో ఫస్ట్ షాట్ అదే ఎవరి దగ్గరికి వెళ్తున్నాడనేది చూపించాడు. ఏ మాటకి ఆ మాట ఆ లైవ్ కరెంటు వైర్ని పట్టుకోవడం మాస్ ఎలివేషన్ అనిపించింది. ఇక్కడ ఈ సీన్ అయిపోయాక కాన్సార్ని వదిలి వెళ్ళిపోతాడు దేవ వాళ్ళ అమ్మతో కలిసి. మరి ఆ రోజు ఏం జరిగిందో సినిమాలోనే చూడాలి. సీన్ 2. ఇక్కడ వరద మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత సీనే ఈ మీటింగ్ హాల్లోకి వెళ్లేది. నెక్స్ట్ సీన్ వరద మీద అటాక్ ఉందని ట్రైలర్ 1లో చూపిస్తారు. దానికి కొంచెం కంటిన్యూటీగా షార్ట్స్ యాడ్ చేసి ట్రైలర్ 2లో చూపించారు. ఈయన క్యారెక్టర్ ఏటిదో గానీ అంత సైక్ చేస్తున్నాడు. సీన్ నెంబర్ 4. అటాక్ అయిన తర్వాత వరద తమ్ముడు అడుగుతాడు కదా మనం ఎవరిని తెచ్చుకుంటున్నాం అని. దానికి కంటిన్యూటీగా ఇక్కడ వరద తమ్ముడిని దేవా దగ్గరికి తీసుకెళ్తాడు. అదే ఆ మెకానిక్ గన్ డైలాగ్ ఉంటుంది కదా అదే. సీన్ నెంబర్ 5. ప్రభాస్ కాన్సర్లోకి ఎంటర్ అయ్యే ముందు అంటాడు కదా పెద్ద పెద్ద గోడలు కట్టిందని. అది ట్రైలర్ 1లో చూపించాడు. దానికి కంటిన్యూటీగా ఇక్కడ ఎంట్రీ సీన్ చూపించారు. మళ్ళీ ఒక ఎంట్రీ చేయాలి అని చెప్పి హ్యాండ్ ప్రింట్స్ వేస్తాడు. కాన్సార్లోకి ఎంటర్ అవుతాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే కాన్సార్ కాకముందు అదొక అడవి. బేసికల్గా కాన్సార్ని ఎలా బిల్డ్ చేశారు, ఓవర్ ద ఇయర్స్ అందులో ఎన్ని రకాల ట్రైబ్స్ ఉండేవాళ్ళు, అందరూ కాలక్రమేణా తగ్గిపోయి లాస్ట్కి 3 ట్రైబ్స్ మిగులుతారు. ఈ బ్యాక్ సైడ్ స్టాచ్యూస్ ఉన్నాయిగా, ఒక్కో స్టాచ్యూ ఒక్కో ట్రైబ్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ముగ్గురు డిసైడ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు ఎవరు కాన్సార్కి హెడ్ అదే దొర అనేది డిసైడ్ అవుతారు. అండ్ వీళ్లకు మంత్రులు, మీటింగ్ హాల్స్, రూల్స్ బుక్ అన్నీ ఉంటాయి. ఆ మీటింగ్ హాల్లో అక్కడే అన్నీ డిసైడ్ చేస్తారు. సో అలానే రాజమన్నార్ని కూడా ఎలక్ట్ చేసి ఉంటారు. రాజమన్నార్ దొర అవ్వడానికి మిగతా 2 ట్రైబ్స్ వాళ్ళ సపోర్ట్ చేసి ఉంటారు. ఇక్కడ రాజమన్నార్ ఏజ్ అయిపోయింది, రిటైర్ టైం వచ్చింది. అప్పుడు రాజమన్నార్ కొడుకైన వరదరాజ్ మన్నార్ని దొరలా చూడాలనుకుంటాడు. ఈ విషయం ఆ మీటింగ్లో చెప్పి ఎటో వెకేషన్కి వెళ్తాడు రాజమన్నార్. అప్పుడు మిగతా 2 ట్రైబ్స్ అయిన వీళ్ళిద్దరూ అఫ్కోర్స్ వేరే ట్రైబ్ కూడా అయి ఉండొచ్చు, మన్నార్స్ కూడా అయి ఉండొచ్చు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద మన్నార్స్ అన్నట్టు. వరదాని దొర కావద్దని అనుకుంటారు. సో అప్పుడే డైలాగ్ వస్తుంది. రాజమన్నార్ వచ్చేలోపు వరదానే లేడంటే చంపేద్దామని డిసైడ్ అవుతారు. అప్పుడే రెయిన్లో ఈ ఫైట్ సీన్స్ వస్తాయి. ఇక్కడ నోస్ రింగ్ పీక్తున్నట్టు చూపించారు, కానీ పీక్తారో లేదో తెలీదు. మొహం మీద మాత్రం కత్తితో ఒక స్కార్ అయితే పడుతుంది. ఇక్కడ నుండి మన వరదరాజ్ ఎలాగోలా తప్పించుకొని తను ఒక్కడు మాత్రమే మన దేవా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఈ మండే సూర్యుడి సాంగ్ వస్తుంది. ఫ్రెండ్షిప్ని గుర్తు చేసేలా ఉంటుంది. ఈ సాంగ్ ఇక్కడే ఎందుకంటే ఆ సాంగ్లో చూపించిన సీన్స్ అటాక్ తర్వాత జరిగిన వాటిలాగే ఉంటాయి. రికవర్ అయ్యాక దేవాని తీసుకొని వెళ్దాం అనుకుంటాడు వరదరాజ్. దానికి ముందు వాళ్ళ తమ్ముడిని దేవా దగ్గరికి రమ్మంటాడు. అప్పుడే వరద తమ్ముడు ఒక లో హ్యూమర్ జోక్ వేస్తాడు. అదే మెకానిక్కి గన్ వాడడం వస్తుందా, స్పానర్స్ అయితే వాడతాడని. అండ్ ఇక్కడ సలార్ మెకానిక్గా ఉన్న మైండ్స్లో నాకు తెలిసి ఒక ఫైట్ ఉంటుంది. అదే ఇది టీజర్లో ట్రైలర్లో చూపించారు కదా. టు షో అదర్స్ వరద ఇతన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడని చూపించేలా ఒక ఫైట్ ఉంటుంది. తన పొటెన్షియల్ చూపించేలా ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ ఫైట్లో ఒక చున్నీ కనిపిస్తుంది. అది శృతి హాసన్ది. అంటే శృతి హాసన్ కోసమే ఫైట్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ కాన్సార్లోకి దేవా మళ్ళీ రీఎంట్రీ అవుతాడు. సో ఫైనల్గా కాన్సార్లోకి ఎంటర్ అయిపోతారు. 2 ఫ్రెండ్స్ కలిసి కాన్సార్ని ర్యాంప్ ఆడేస్తారు. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. కాన్సార్లో ఎవడో ఎంటర్ అయ్యాడని అర్థమవుతుంది. అప్పుడే శ్రేయారెడ్డి ఈ డైలాగ్ అంటుంది, మన్నార్ ఆర్మీని అందరినీ గేట్ దగ్గరే కాకుండా మొత్తం కాన్సార్ అంతా హై అలర్ట్ ఉండమని చెప్పండి అని. దట్ మీన్స్ మన్నార్స్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ లేదా ఈ సీన్ వరదాన్ని అటాక్ చేసే ముందైనా రావాలి. శ్రేయారెడ్డి మన్నారనే అర్థమవుతుంది, కానీ మరి ఎవరికైనా వైఫా లేదా సిస్టరా అనేది ఓకే లీవ్ ఇట్. ఈ సీన్లో వరదాని దేవాని చూడండి. సూర్యుడే సాంగ్లో ఒక లైన్ ఉంది, గుర్తుందా? వీళ్ళిద్దరూ ఒకటైతే దహనాలే అని. యాప్ట్ అనిపించింది ఆ లైన్. దేవా ఏదో జైల్లో ఉన్నట్టు చూపిస్తారు 2 ట్రైలర్స్లో హ్యాండ్ కఫ్స్ వేసి. అలా దారంలా చైన్ని తెంపేవాడు ఎందుకు జైల్లో ఉన్నాడు? ఒక దేవానే కాదు, అక్కడున్న అందరికీ హ్యాండ్ కఫ్స్ ఉన్నాయి. దేవా సేమ్ షర్ట్తో వరదరాజ్ కోసం ఫైట్ కూడా చేస్తాడు. ఫైట్ అయిపోయాక వరదరాజే దేవాన్ని జైల్లో పెట్టిస్తాడా ఏమో తెలీదు, జస్ట్ గెస్. వీళ్ళంతా ఒక గ్రూప్ అయి కాన్సార్ ఎరుపెక్కాలి, అది మండే నిప్పుతో అయినా సరే లేదా వీళ్ళ రక్తంతో అయినా సరే అనే డైలాగ్ అంటాడు దేవా. వరద ఒక సీన్లో అంటాడు, ఒక పిక్చర్ని తీసుకొచ్చా అని దేవా గురించి. మరి అది ఎలివేషనా లేదా వరద హ్యాడ్ అదర్ ప్లాన్స్ ఫర్ దేవా అనేది తెలియదు. వేరే ప్లాన్స్ ఉండుంటే దేవాకి అది తెలిసే క్లైమాక్స్లో 2 బద్ధశత్రువులు అవుతారా?
ఇలా వాడుకోవడం అంత చిన్న కాన్ఫ్లిక్ట్ పెడతాడని అనుకోను నేను ప్రశాంత్ నీల్, ఎందుకంటే ప్రాణ స్నేహితులని చెప్పాడు. లేదా వరద అండ్ దేవ ఈ క్లైమాక్స్ ఫైట్ అయిపోయాక కాన్ఫ్లిక్ట్ వచ్చి శత్రువులు అవుతారా? అసలు వీళ్ళు శత్రువులు అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? నేనైతే దీనివల్ల అనుకుంటున్నా. ట్రైలర్ అంతా బ్యాక్గ్రౌండ్లో దేవాకి ఎలివేషన్ ఇస్తూనే ఉంటుంది. సుల్తాన్కి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు అది తన బలమైన సైన్యానికి కూడా చెప్పుకోడు, కానీ ఒక్కడికి మాత్రం చెప్తాడని చెప్పి. దేవా గురించి ఏమన్నా ఎలివేషనా? ట్రైలర్ లాస్ట్లో కాన్సర్ వల్ల చాలామంది జీవితాలు మారాయని చెప్తారు. ఇక్కడ దేవ వల్ల మదర్ ఒక టీచర్ అని చూపిస్తారు. ఆ బ్యాక్ సైడ్ బోర్డు మీద విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్స్, విక్టరీస్ కమ్స్ ఫ్రమ్ ఫర్గివ్నెస్ అని ఉంటుంది. అంటే ఇప్పటిదాకా జరిగిన దానికి మొత్తం కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్ అది. ట్రైలర్లో ఇంపార్టెంట్ సీన్స్ ఏంటంటే, దేవా చిన్నప్పుడు కరెంట్ వైర్ పట్టుకుంటాడు కదా, దానివల్లే ఈ మార్కు పుడుతుంది. హ్యాండ్ మొత్తం అందుకే క్లాత్తో కవర్ చేసుకుంటూ ఉంటాడు. వరదాని కలవకముందు హ్యాండ్ని ఒక బ్లాక్ కలర్ క్లాత్తో కవర్ చేసుకుంటూ ఉంటాడు. కలిశాక కాన్సార్కి వచ్చాక ఆ హ్యాండ్కున్న బ్లాక్ క్లాత్ని తీసేస్తాడు. అది చూస్తే వరద గుర్తొస్తున్నాడని చెప్పే అప్పుడు కవర్ చేసుకున్నాడు అనుకుంటా. ఇప్పుడు పక్కన ఉన్నాడు కాబట్టి అవసరం లేదని చెప్పి తీసేస్తాడు అనుకుంటా. ఈ కార్ ఏదైతే కనిపిస్తుందో అది ట్రైలర్లో చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఈ గన్స్ అన్ని దేవానే తయారు చేసి ఉండాలి, ఎందుకంటే అతను ఒక మెకానిక్. గన్స్కి ఆటోమేటిక్ మెకానిజంని తన మెకానిక్ తెలివితో చేసి ఉండాలి. అండ్ కాన్సార్ కథ ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అవ్వడం వల్ల మారిందని చెప్తూ ట్రైలర్ని కంప్లీట్ చేస్తారు. దేవా ఏమో వరదరాజుతో నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అని అంటాడు. వరదనేమో నా వన్ మ్యాన్ ఆర్మీ దేవా ఒక్కడే అని అంటాడు. అసలు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఎనిమీస్ అవుతారో ఇక మనం థియేటర్లోనే చూడాలి. థియేటర్స్లో సలార్ సంభవం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.